జనరల్గా ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా పిలిస్తే వేణు పిలవంగానే వెంటనే రావాలనిపించింది. వచ్చి మనం ఏం మాట్లాడతామంటే సినిమా చూడండి, అలా ఉంది ఇలా ఉంది రెవెన్యూ అని. కానీ వీళ్ళ కన్నీళ్ళు, వీళ్ళ ఆనందం, వీళ్ళ ఎమోషన్ అది సరిపోద్ది సమాధానం. అంటే నేను తీసిన సినిమాకి ఎమోషన్ అవటం ఓకే, బట్ ఎక్కడో ఉన్న మట్టిలో మాణిక్యం అంటున్న మనోడు బోసు ఇంత మంచి సినిమా తీస్తే ప్రతి ఒక్కళ్ళు ఎమోషన్ ఫీల్ అవుతున్నారు. చాలా రేర్గా కుదురుద్ది ఇది. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ల దగ్గర నుంచి లిరిక్ రైటర్లు, యాక్టర్సు, ప్రొడ్యూసర్సు, డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అందరూ ఎమోషన్ అవుతున్నారు. చాలా రేర్ మూమెంట్. చాలా చాలా ఫ్యూ ఫిల్మ్స్కి ఇలాంటి వైబ్రేషన్స్ కుదురుతాయి. బోసు బోసు అనగానే నోసు పగిలిపోద్ది అంటాడు ముఠా మేస్లో. ముఠా మేస్లో చిరంజీవి గారి పేరు బోసు. అలా మనోడు బాక్సులు బద్దలు కొడుతున్నాడు, నోసులు కాదు. నువ్వు అమీర్పేటలో నిక్కరనగానే నిజంగా నీ కాన్ఫిడెన్స్కి నాకు యాజ్ ఎ డైరెక్టర్గా వణుకు పుట్టింది తమ్ముడు. నేను అందుకే సినిమా సక్సెస్ అవ్వగానే నేను ఫస్ట్ వేణుకి నీకు కాల్ చేశా. నువ్వు సూటు కాదు, లుంగి కట్టుకో, ఏమైనా కట్టుకో. నీలో ఎంత హానెస్టీ ఉందంటే నిజంగా ఒక ఆర్ నారాయణ మూర్తి గారిని చూసినప్పుడు ఒక ఒరిజినాలిటీ ఉంటుంది చూసారా, అలా అంత హానెస్ట్గా ఉన్నాడు మనోడు. అంటే ఎక్కడ ఫేక్ లేదు, ఎక్కడ పిఆర్ స్కిల్స్ లేవు. ఎవరు మాట్లాడుతున్నా సరే విజిల్స్ వేసేస్తున్నాడు. ఢిల్లీ హీరో మాట్లాడుతున్నా విజిల్ వేస్తున్నాడు, చైతన్య గారు మాట్లాడుతున్నా విజిల్స్ వేస్తున్నాడు. తను డైరెక్టర్ అనే విషయాన్ని మర్చిపోయి అంత ఎంజాయ్ చేస్తున్నాడు. నీకు సక్సెస్ ఎందుకు రాదు తమ్ముడు? బోసు బాక్సులు బద్దలు కొడతానే ఉండు. వి లవ్ యూ సో మచ్.